హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో మటన్ కర్రీ ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఎలాంటి మసాలా పేస్ట్ కాకుండా, ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా నార్మల్గా ఇంట్లో మామూలుగా చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేటు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మటన్ అనేది ఉప్పుతో కడగరు అనమాట. అది 4-5 టైమ్స్ మంచిగా వాష్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ మనకు కొంచెం స్మెల్లీగా అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసి కడిగినా ప్రాబ్లం లేదు. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలానే ఒక 4 స్లైసెస్ లాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట, కలర్ చేంజ్ అయ్యే వరకు. సో ఈ విధంగా బాగా వేయించుకొని ఒక 2 పచ్చిమిర్చిలు వేసుకొని బాగా వేయించుకోవాలి. సో దట్ మనకి కొంచెం పచ్చి వాసన అనేది ఉండదన్నమాట. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాతకి ఫస్ట్ కొంచెం ఆనియన్స్లో అల్లం పేస్ట్, పసుపు వేసేసి తర్వాత ఈ మీట్ అనేది వేస్తారనమాట. అలా కాకుండా ఫస్ట్ అది వేగిన తర్వాత ఈ మీట్ ఏదైతే మనం వాష్ చేసుకున్న మటన్ మొత్తం తెచ్చి ఇందులో వేసుకోవాలి. ముందే అల్లం పేస్ట్ వేయకుండా లాస్ట్కి ఇది కొంచెం వాటర్ అంతా ఫ్లోట్ అవుతుంది కదా, మొత్తం ఒక 5-10 మినిట్స్ అలా పెడితే ఆ వాటర్ అంతా వచ్చినాక ఇంకిపోయిన తర్వాతకి మనం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. అప్పుడు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీస్. కొంతమంది ముందే ఆనియన్స్లో వేసేస్తారు, అదొక టేస్ట్. బట్ ఈ ప్రాసెస్ అయితే ఇదనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతేనే కదా తర్వాత వేసిన చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎవరైనా ఇట్లా ట్రై చేయలేకపోతే ట్రై చేసి చూడండి. సో కొంచెం సేపు మూత పెట్టేసి ఇట్లా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ కూడా చాలా డిజాల్వ్ అయిపోవాలి. మొత్తం అయిపోయిన తర్వాతకే మనం మిగతా ప్రాసెస్ చేయాలన్నమాట. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా తగ్గిన తర్వాతకి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మొత్తం వాటర్ లేదు కదా, సో కొంచెం ఆయిల్ అనేది కనిపిస్తుంటుంది అనమాట పైన. అప్పుడు మనం అల్లం పేస్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. సో కొంచెం అల్లం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ 2 or 3 టమాటాస్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో దీని మీదనే కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. సో దీని తర్వాత మనకి సాఫ్ట్ అయిపోవాలి కాబట్టి కొంచెం సేపు లిడ్ పెట్టేసుకున్నాం అనుకో అది సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొన్ని వాటర్, మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత వాటర్, ఒక 2 గ్లాసెస్ ఆర్ 1.5 గ్లాస్ వేసేసుకుంటే అది బాగా పీసెస్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అట్ లాస్ట్ తెలుసు కదా, దీంట్లో కొంచెం మనము ఒక 5 or 10 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకుంటే అది ఆవిరిలో బాగా ఉడికిపోతుంది అనమాట పీసెస్ అన్నీ. మనము కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్పైసెస్గా కావాలి అన్నప్పుడు మనం ఆయిల్లోనే స్టార్టింగ్లోనే సాజీరా కానీ, బిర్యానీ ఆకు కానీ, లవంగాలు, ఇలాచీలు ఇవన్నీ వేసుకుంటే కొంచెం మనకి స్పైసీగా అనిపిస్తుంది అనమాట. సో అలా వద్దు అంటే డైరెక్ట్ ఆనియన్స్ వేసేసి అవి మొత్తం గోల్డ్ ఇట్లా ఇప్పుడు చేసిన ప్రాసెస్ లాగా చేస్తే ఎనఫ్ అనమాట. లాస్ట్కి ఇట్లా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనం లిక్విడ్గా, కొంతమంది ఎక్కువ లిక్విడ్గా ఇష్టపడతారనమాట. సో లాస్ట్కి కసూరి మేతి కూడా వేసినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీకు నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.